బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. ఎన్నో అవార్డు సినిమాలకు దర్శకత్వం వహించారు శ్యామ్. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్ తిరుమలగిరిలో జన్మించారు. 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం, 2013లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డు అందుకున్నారు బెనగల్. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు శ్యామ్ బెనగల్. ఎన్నో అవార్డు సినిమాలకు దర్శకత్వం వహించారు శ్యామ్. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్ తిరుమలగిరిలో జన్మించారు. 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం, 2013లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డు అందుకున్నారు బెనగల్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. హైదరాబాద్ తో తెలుగు ప్రాంతాలతో ఎక్కువగా రిలేషన్ ఉన్నటువంటి శ్యామ్ బెనగల్ 90 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు. అయితే డిసెంబర్ 14, 1934లో అల్వాల్ ఏరియాలో తిరుమలగిరిలో జన్మించారు. అప్పట్లో అది బ్రిటిష్ అంటే నిజాం ఏరియాలో ఉన్నప్పుడే ఆయన ఆ ప్రాంతంలో జన్మించిన శ్యామ్ బెనగల్ అంచెలంచెలుగా ఎదిగారు. అంతేకాకుండా ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ కూడా పూర్తి చేశారు. ఈ విధంగా హైదరాబాద్ కి చాలా అనుబంధం ఉంది. ఆయన ఒకప్పుడు టాకీ మూకీ సినిమాలు అప్పట్లోనే చాలా అంటే ఆయన మొదటిసారిగా అడ్వర్టైజింగ్ కాపీ రైటర్ అంటే స్క్రిప్ట్ రైటర్ గా మొదలు పెట్టినట్టుగా ఆయన ప్రస్తుతం. ఆ తర్వాత రకరకాలుగా అంటే డైరెక్టర్ కావచ్చు, స్క్రీన్ ప్లే డైరెక్టర్ కావచ్చు, స్క్రీన్ ప్లే అంటే రైటర్ కావచ్చు, అంతేకాకుండా నిర్మాత, పొలిటీషియన్, అన్ని విధాలుగా ఆయనకు చాలా కళలు ఉన్నాయి, చాలా గొప్ప కళలు ఉన్నాయి. మంచి క్రియేటివిటీ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. దీంతో ఈయన క్రియేటివిటీని గుర్తించిన భారత ప్రభుత్వం కూడా అనేక అవార్డులు ఇచ్చింది. అందులో చాలా అంశాలకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది భారతదేశంలో అత్యున్నతమైన సినీ ప్రముఖ అంటే చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన అవార్డు. అలాంటి అవార్డుని 2005 సంవత్సరానికి ఇచ్చింది భారత ప్రభుత్వం. దాంతో ఆ విధంగా 2007 ఆగస్టు 8న ఆయన పురస్కారాన్ని కూడా తీసుకున్నారు. అయితే హిందీలో చాలా సినిమాలు కూడా తీశారు, చాలా గొప్ప గొప్ప సినిమాలు కూడా తీశారు. ఆయన అనేక సినిమాలు తీశారు. ఆయన సినిమాలు తీసినందుకు గాను భారత ప్రభుత్వం కూడా పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. దాంతో పాటు పద్మశ్రీ అవార్డు కూడా ఆయన వరించిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఫిలింఫేర్ అవార్డు కూడా ఇచ్చింది బెస్ట్ డైరెక్టర్ గా. అంతేకాకుండా ఆయన గౌరవ డాక్టరేట్ కూడా కలకత్తా యూనివర్సిటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రముఖ చాలా అంశాల్లో చాలా యూనివర్సిటీలతో అనుబంధం ఉన్నది. దాంతో పాటు ఆయన ఉస్మాన్ యూనివర్సిటీతో కూడా అనుబంధం ఉంది. అంతేకాకుండా సికింద్రాబాద్ ఏరియాలో మహబూబ్ కాలేజీ ఇప్పటికి కూడా ఉంది. ఆ కాలేజీ పూర్వం అంటే ఇప్పట్లో నిజాం కాలంలోనే అదొక వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అది. అలాంటి మంచి కాలేజీలో కూడా చదువుకున్నట్టు అక్కడి నుంచి విద్యాభ్యాసం మొదలుపెట్టినాక శ్యామ్ బెనగల్ ఆ తర్వాత ముంబై, ఆ తర్వాత చాలా సిటీలో హైదరాబాద్ తో పాటు ఆయనకు ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ముఖ్యంగా కలకత్తా కావచ్చు, చాలా చోట్ల కూడా ఆయనకు చాలా అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ఎక్కువగా హైదరాబాద్ తో ఎక్కువగా అనుబంధం అని చెప్పుకోవచ్చు. ఈయన చాలా సినిమాలకు గాను జాతీయ స్థాయి అవార్డు కూడా వచ్చినాయి. దీంతోటి రకరకాల అవార్డు వచ్చినాయి. ఆయన ముందు నుంచి కూడా అడ్వర్టైజింగ్ సంబంధించిన ఏజెన్సీ కాపీ రైటర్ గా మొదలుపెట్టిన ప్రస్థానం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు వరలక్ష్మి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.